ఆవిడ న్యూట్రల్గా చూసి అందరికీ ఒకటే రకమైన ప్రేమ పెంచే వల్ల, లేకపోతే ఆయనకి మనసుకి దగ్గరగా ఉన్నారు వీళ్ళంటే ఎక్కువ ప్రేమ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే స్ట్రగుల్ చూసాక అది ఏంటో అంటే ప్రేమ అంటే ప్రతిదీ ప్రేమించేది. ఒక చిన్న బర్డ్ ప్రేమించేది, ఒక ట్రీని ప్రేమించేది, ఒక కుక్క పిల్లని ప్రేమించేది, ఎవరైనా మంచి వాళ్ళు ఉంటే వాళ్ళని చాలా లైక్ చేసేది. ఫ్యాన్స్ అమ్మ అమ్మ అని ఎందుకు ఇప్పటికి ఇన్ని దండలు పడతాయంటే ఆ ఫోటోలు పంపిస్తాను. ఎందుకంటే అమ్మ అన్నతనం అనేది లోపల నుంచి వచ్చేది ఆమెకి. ఇంకా నాకు ఎక్కువ చూపించేది కదా, అంటే బ్యాలెన్స్డ్గా పెట్టడానికి. రెండోది అఫ్కోర్స్ కొంత మైండ్ పాయిజనింగ్ అని ఉండేది. దాన్ని దాటి గెలవడమే నా బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ఇప్పుడు 50 years యాజ్ అన్ యాక్టర్ అంటే ఓ పక్కన తీసేస్తే నా సక్సెస్ మా అమ్మ ప్రేమని లాస్ట్లో నేను గెలుచుకోగలిగాను. అది ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్తాను, ఆమెకి చెప్తాను, మా దేవుడు కృష్ణ గారికి థ్యాంక్స్ చెప్తాను. ఆల్ ద పీపుల్, ఆల్ మై రిలేటివ్స్ హూ స్టూడ్ బై మీ, అందరు కూడా మంచి వాళ్ళు అందరూ కూడా నాతో ఉన్నారు. వెరీ హ్యాపీ. సరే, ఇది ఒక్క క్వశ్చన్. ఇంతకుముందు ఎవరు మాట్లాడలేదు దీని గురించి, ఇంకా వాళ్ళు కూడా లేరు కాబట్టి ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. అమ్మని కృష్ణ గారు ఏ పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సింది? అందరికీ అంటే లవ్ మ్యారేజ్ అన్నట్టే తెలుసు, కానీ ఇందాక మీరు అన్నారు అమ్మ అప్పుడు సిచ్యువేషన్ బాగాలేదు, ఆమె ఎంత సఫర్ అయ్యిందో కృష్ణ గారు చూశారు. ఒకసారి దాని గురించి చెప్తారా? No, I don't want to discuss much on that because see, she has her own, it's a personal issue, her personal issue which I shouldn't talk about. She was not happy in life. She was suffering badly. So of course the family stood by her. కాబట్టి ఆ పాయింట్లో నిజంగా ఇది కూడా యూనివర్స్ అనుకోవాలి. ఇట్ ఈస్ అ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అనుకుంటున్నాను కృష్ణ గారి మదర్తో కూడా. ఇట్స్ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్. సో దట్ అనుకోకుండా కలవడం. రెండోది అంత ఈజీ కాదు, మదర్ ఒకరిని ప్రేమించాలంటే చాలా కష్టం. స్ట్రాంగ్ లేడీ. అండ్ కృష్ణ గారు కూడా అంతే, ఎంత గోల్డ్ అయినా అంటే ఎంత ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుని మళ్ళీ ఎక్కడ ఎవరిని విడగొట్టకుండా అందరం కలిసి ఉండాలని తీసుకున్న నిర్ణయమే ఇవాళ అందరం కూడా. మా మదర్ ఎంతో, నాకు ఇందిరా ఆంటీ కూడా అంతే. ఆమె పాదాలకు ఎప్పుడూ నమస్కరించేవాడిని. మహేష్ అంటే అమ్మకి చాలా ఇష్టం. మా అమ్మ హాస్పిటల్కి వెళ్తే నాకంటే ముందు వచ్చేది మహేష్ వచ్చేవాడు, పిన్ని పిన్ని అని వచ్చేవాడు. ఇందిరా ఆంటీ వెళ్ళగానే కాళ్ళకి ముట్టుకున్న వీడే నాకు కాళ్ళకి ముట్టుకుంటాడు ఎంత ప్రేమతో అనేది. అంటే ఇదన్నీ రేర్ అండి. ఇదన్నీ అరే మదర్స్ డే రోజు అంటే నాట్ ఓన్లీ అబౌట్ అమ్మ, ఇట్ ఈస్ అబౌట్ ఇందిరమ్మ, ఇట్ ఈస్ అబౌట్ ఆల్ ది అమ్మాస్ ఇన్ దిస్ వరల్డ్, ఆల్ ది గ్రేట్ అమ్మాస్. ఇవాళ ఇంతమంది బాగున్నామంటే అమ్మల వల్లే, అమ్మలో కమ్మదనం. హ్యాపీ మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే టు యు టు సర్. అండ్ మదర్స్ డే అంటే ఒక రోజు కాదు, ఎవ్రీ డే మదర్స్ డే. అది తెలుసుకోవాలి. ఒక ఫోటో పూజ రూమ్లో పెట్టుకుంటే ఏమవుతుంది? చాలా మంది, మా అమ్మ ఒకసారి నా లైఫ్లో మర్చిపోలేదు ఏంటంటే, అమ్మ బర్త్డే రోజున ఓల్డ్ ఏజ్ హోమ్లో లేడీస్ని పిలిచి భోజనం పెట్టింది. వాళ్ళకి భోజనం పెట్టి బట్టలు అయ్యాయి. ఒక్కొక్కళ్ళు ఏడ్చారమ్మా, ఒక్కొక్కళ్ళు బాధ చెప్తుంటారు. ఒక అమ్మాయి అయితే, అమ్మ నన్ను ఓల్డ్ ఏజ్ హోమ్లో చేర్పించారమ్మా నా కొడుకు కోడలు, అక్కడ ఉంటే నా గాజులు లాక్కెళ్ళిపోయారమ్మా అంటే. అవన్నీ నా లైఫ్లో అమ్మ కూడా ఏడ్చేసింది. సో ఇవన్నీ కూడా ఇవాళ పేరెంట్స్ని మర్చిపోతున్నాం. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే, తాత మనవడిలో ఒక డైలాగ్ ఉంది అమ్మ చేసిన, అయ్యా అయ్యా నీకెందుకు గొయ్యా అంటే గొయ్యతవుతుంటాడు వాళ్ళ ఫాదర్ని పూడ్చిపెట్టడానికి. మనవడు పక్కనే నిల్చొని ఉంటాడు. అమ్మ అయ్యా అయ్యా నీకెందుకు గొయ్యా అంటే వీడు ఒక గొయ్యి తీస్తుంటాడు. అడిగితే నువ్వు ఎందుకు గొయ్యి తీస్తే నీకు అని అంటాడు. మనం మర్చిపోతున్నాం. మనం ఏంటంటే ఇవాళ సూపర్ ఫ్లూయస్ ఒక అద్భుతమైన ప్రపంచంలో ఎంజాయ్ చేసేస్తున్నాం, పబ్బులు కడుతున్నాం, డబ్బులు లక్షల్లో వచ్చేస్తున్నాయి అనుకుంటున్నాం. కానీ రేపు దిక్కు దివాణం లేకుండా చాలామంది ఓల్డ్ ఏజ్ హోమ్లో వెళ్ళే పరిస్థితి ఈ రోజున వరల్డ్లో ఉంది. దట్ ఇస్ ద ట్రూత్. సో కనీసం ఒక తల్లి చిన్న ఫోటో, తండ్రిది చిన్న ఫోటో ఇంట్లో పెట్టుకుని ఒకరోజు మార్నింగ్ దేవుడికి, మళ్ళీ దేవుడికి పూజ చేస్తాం. పాస్పోర్ట్లు కావాలి మాకు, ఇది కావాలి, ప్రమోషన్స్ కావాలి, 2 ఫోటోలు పెట్టుకో. పొద్దున్న లేవగానే వాళ్ళని తలుచుకుంటా. ఫస్ట్ నిద్ర లేవగానే వాళ్ళిద్దరిని తలుచుకొని, తర్వాత సాయిరామ్ అనుకుంటా, తర్వాత జంజాల గారిని తెలుసుకుంటా, తర్వాత డే స్టార్ట్ చేస్తాను. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ది ఫ్యూచర్ ఆఫ్ హ్యూమానిటీ అని. మదర్ డైరెక్ట్ చేసిన ఫస్ట్ పిక్చర్ ప్రేమ సంఖ్యలో కరెక్ట్ 17 నూనె మీసాలు రోజుకి 2 సార్లు షేవ్ చేసేవాడిని. ఎందుకంటే కొంచెం ఏపుగా రావాలని, మనకి ఏవో మెడిసిన్స్ అవి పూసుకుని అలా వచ్చింది. అంటే హీరో అవ్వాలంటే అప్పట్లో రామారావు నాగేశ్వర పెద్దవాళ్ళు ఎవరు లేరు. అలా ఇది ప్రేమ సంఖ్యలో, దీంట్లో మా ఫాదర్ జగ్గయ్య గారు దాంట్లో ప్రేమ సంఖ్యలో తిరుగుతూ ఉంటాడు ఈ ఫోటోని చూసి. సో ఆ ఫోటో ఇది, అది అలాగా ఇది 1980
1లో తీసిన ఫోటో. ఇట్ ఈస్ ఆల్సో అన్ యాంటిక్ పీస్. ఇప్పటికి 50 years అయిపోయింది, 40 years ఓల్డ్ ఫోటో. నాకు లైఫ్లో మర్చిపోలేని ఫోటో. అప్పట్లో ఇంత పెద్ద బ్లూ అప్ అంటే చాలా అంత అందం కూడా సార్. అమ్మలాగే ముక్కు కానీ కళ్ళు అన్నీ కూడా చాలా. ఇక్కడ స్టార్ట్ అయింది, అలా 50 years వెళ్ళిపోయింది. విజయ్